హాయ్ అండి. గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. టైం వచ్చేసి ఖచ్చితంగా 6 అవుతా ఉంది. రాత్రి క్యాంపింగ్కి వెళ్ళొచ్చానమాట. 10 గంటలకు వచ్చాను. మళ్ళీ ఉదయాన్నే పనికి వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ నిద్ర సాలపోతే అదొక దండగా అని చెప్పి రెండు నడుస్తూ ఉండాలి కదా. సరే అండి, ఈ విషయం పక్కన పెట్టినండి. తర్వాత వచ్చేసి పని బయలుదేరబోతుంటే మా అత్త ఫోన్ చేసింది, రాజు వాళ్ళ పెద్దమ్మ. ఫోన్ చేసి, నాని ఈరోజు మీ మరదలి పప్పనాలు ఉండే ఎక్కడికి వెళ్ళగాకు, అన్నిట్లో బాగానే ఉన్నావు, ఈ ఒక్క సెలబ్రేషన్కి ఉంటే అన్నిటికీ బాగుంటుంది అని చెప్పేసి, ఇక కాదత్తా నేను మధ్యాహ్నం దాకా పని మధ్యాహ్నం వరకు చేసుకుని వస్తాను చెబుతుంటే, అటు కాదయ్యా పెద్ద అబ్బాయి కూడా ఇంకా రాలేదు అంటే, మా కోటి ఉన్నాడు కదండి, కోటి మీకు చాలా వరకు తెలిసే ఉండిద్ది. పెద్ద అన్నయ్య ఒకసారి మనం 1 ఇయర్ బ్యాక్ లేకపోతే 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాల క్రితం మనం మ్యారేజ్ వీడియో చూపించాం కదా. అయితే కోటి వేరే ఊర్లో ఉన్నాడు, మధ్యాహ్నం వస్తారంట. ఆ లోపల ఇక్కడ మంచి దెబ్బర అంటే చికెన్ తీసుకురావడం అని చెప్పేసి అవి ఇవి అందుకోవడం అలాంటివన్నీ ఉంటాయి కదా. ఏదైనప్పటికీ ఇంక పిల్లంటేనే ఎన్నెన్నో పనులు ఉంటా ఉంటాయి అన్న ఉద్దేశాన మా అత్త ఏమో ఉండమంటా ఉంది. రాజేమో లేచిన కాంచి మా లాస్ట్ చెల్లెలది ఒక్క ఫంక్షన్కి ఉండడానికి ఏంది నీకు, వెళ్ళొద్దు అని చెప్పేసి పని అయితే ఈరోజు ఆగాల్సి వస్తుంది. మేస్త్రి ఫోన్ చేసి ఏంది బయలుదేరామని అంటున్నాడు. బయలుదేరేసరికి మా అత్త ఇలా ఫోన్ చేసిందండి అని చెబుతా అన్న. రమ్మని తెస్తా. మా పెద్ద వీడియో తీయమంటున్నాడు. బొడ్డు అక్కడ ఉన్నాడు, మరి ఆ బొడ్డు ఆయన మనవడో ఏమో కానీ వీడియో తీయమని చెప్పేసి చెబుతా ఉన్నాడు. సరే అండి, ఏదైనప్పటికీ మరి మత దగ్గర పోయి అక్కడ వాతావరణం ఎలాగుంది, ఏమైనా తీసుకురావాలా ఏందని చెప్పేసి అడుగుదాము. అది లే మరి పోయేస్తాను లే. రాజు అసలు నిలకడగా వంటలేదు. రాత్రి పుప్పాల సరుకులు ఏం తీసుకొస్తే అక్కడ దించను చేయను, ఆ పని ఈ పని చూసుకోను. తర్వాత గోంగూర ఇవన్నీ కోసుకొని రాత్రి మసాలా అంతా గ్రైండర్ పట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. సర్లేండి, ఈ గ్లౌజ్తో ఈరోజు పని లేదుగా. ఈ గ్లౌజులు బూట్లు లేని అసలు పని చేయను. నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. జీతాలకు వెళ్ళినా కూడా ఉదయం 6 గంటలకు ఎక్కితే సాయంత్రం మళ్ళీ 6 గంటలకి అది పని దిగేది. ఈ మధ్యలో మాకు నా కాళ్ళకైనా నా చేతులకైనా లేకపోతే గ్లౌజులు కానీ బూట్లు బెజ్జార్ మొత్తం రౌండ్లు వాడతా ఉంటాయి. 2 రోజు పని చేయాలని చెప్పేసి మా నాన్న ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాడు సొంత పనులు ఒప్పుకున్నప్పుడు. అక్కడికి వెళ్ళి మరి వాతావరణం ఎలాగో చూసుకొని వీలైతే సాయంత్రం వేళ పప్పు అన్నాలు అని అంటే మేస్త్రి గారిని ఫోన్ చేసి పనికన్నా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను నేను. సరే దుబాయ్ కనుక్కుందాం ముందు. రాజేష్ గారు వెళ్తున్నాడా ఉన్నాడా? వాడు మామూలు టైం వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఆ చెల్లెలు ఎందుకు వెళ్తాడు? నిన్నే చెప్పింది బాగా పప్పు అనాలు చేయాలి. అక్కయ్య అయ్యేది అక్కయ్య కాదులే, చెల్లెలు కదా. నయమే పెద్ద. సరేరా మరిలే. ఇంకా ఈరోజు శనివారం, పిల్లల్ని స్కూల్ పంపుదాం అనుకున్నా కానీ ఇంత సెలబ్రేషన్గా ఏమి వెళ్తారులే అని చెప్పేసి కొంచెం ఉండమని చెప్తున్నా రాజుని. సరే అక్కడికి వెళ్దాం. మామ బయట పోతుండ భూమి చూడ ఒకటి
ఫోన్ చేయరా ముందు రా బయలు మొత్తం ఉండదు చూడు ఉండిద్దా ఉండదు పెద్ద మావ మా మావ అది ఉండదు పేక్ వచ్చింది గాలి వస్తే లేదా పెద్ద రాయి కట్టన్నా మధ్యలో రాయా ఉండిద్ది. ఓకే టెంట్ అయితే నిలబెట్టేసాం. ఇక్కడ భోజనం ఏర్పాట్లు అన్నీ ఇక్కడే జరిగేది అందుకని చెప్పేసి పొలాలు ఇయ్యి అనుకుంటా. సామాన్లు దించుదాం మనమే ఉన్నారుగా రా బ్యాచ్ వస్తున్నట్టే. ఎక్కుపోరా అడిపెట్టి కడుగుతారు. కొన్న అవి దింపేసుకుంటే ఇంక సామాన్ కూడా దించేసుకున్నాగా. టెంట్ కూడా అయిపోతుంది. ఓ పక్క వంట కార్యక్రమంలో మొదలు పెట్టచ్చు. రాజు కూడా ఫోన్ చేసినాము. ఓకేనండి ఇంకా పప్పానం సెలబ్రేషన్ అయితే మొదలైంది. ఇంకా వంట సామాను మొత్తం దించేసుకుందాం. వంట సామాను దించడం అయిపోయింది. సరుకులు ఒక్కొక్కటిగా మొత్తం రెడీ చేసుకుంటున్నారు. వంటలు అయితే ప్రారంభించారండి. మా సట్టుగుడు అలానే మా మామ వాళ్ళు వచ్చేసి చికెన్కి వెళ్తున్నారు. ఇక్కడ ఉండి ఇంక ఈ దగ్గరుండి వాళ్ళకి కావాల్సిన చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడే గ్రైండర్ వచ్చింది మసాలాకి. చికెన్కి వెళ్తున్నారు. 50 కేజీలు చికెన్. సాస్గా నన్ను చూసి ఏళ్ళు చూపిస్తా ఉన్నాడు. హలో గుడ్ మార్నింగ్. ఏం సంగతి? ఇంట్లో పనులు అయిపోయినాయా? ఎందుకని తగ్గలేదు ఇంకా? ఓకేనండి వంటలు అయితే చాలా వరకు అయిపోవచ్చినాయి. ఒక పక్క మనకైతే ఇంకా దమ్ బిర్యానీ అయితే అయిపోయింది. మరో పక్క వచ్చేసి కోడి కూర చేయడం కూడా అయిపోవస్తూ ఉంది.
మూడోది వచ్చేసి గారెలు కూడా చేస్తున్నారు స్పెషల్గా. ఏం గారండి? కొత్తిమీర గారా? కొత్తిమీర ఫ్లేవర్తో గారెలు చేస్తున్నారు. ఇదేం కోడికూర రెడీ అయిపోతుంది. ఇదేనండి దమ్ బిర్యానీ 45 కేజీలు. ఇది వచ్చేసేమో 50 కేజీలు చికెన్ కర్రీ. ఇంకా వాటితో పాటు గోంగూర పచ్చడి, సాంబారు, పెరుగు చట్నీ ఇలాంటివన్నీ ఉంటాయి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్. 2 కూరలు మాత్రం కట్టెల పొయ్యి మీదే. ఒకటేమో దమ్ బిర్యానీ కట్టెల పొయ్యి మీదే, తర్వాత వచ్చేసి కోడికూర కూడా కట్టెల పొయ్యి మీదే. ఇంకో గంటలో అయిపోతాయి అనుకుంటా, పూర్తి గంటలో అంకులు. ఇంకా మా మామ వచ్చేసి చికెన్ శుభ్రంగా కడుక్కొని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దీంట్లో వేయడమే. ఇంకా దీంట్లో ఏంటండి టేస్ట్ చేద్దాం. ఇంకా కాలిపోతా ఉంది. ఇప్పుడే చేసింది. మన సబ్స్క్రైబర్లు అయితే ఫోన్ చేస్తా ఉన్నారు, మాట్లాడి తర్వాత టేస్ట్ చేస్తాం. ఇంకా పెట్టేమో ఇంకేమండి వంటలు చేయడం. పెరుగు బయటలు వచ్చినాయా? పెరుగు కలపాలండి. పెరుగు బయటలు వెళ్ళారా? బజ్జీ ఐటమ్ గ్యార్ అయిపోవచ్చింది. సరే సరే టేస్ట్ చేద్దాం. ఇంకా కాసేపు నీడకపో. చాలా వరకు అది వంటలు అయిపోవచ్చినాయి. వెంకట్రా వస్తున్నా. మా సర్టిఫికెట్ కూడా పిలుస్తున్నా. టేస్ట్ చేస్తే కానీ అర్థం కాదు. చూడు ముందు ఉప్పు చూడు ఎంత తక్కువ, ఒకసారి చూద్దాం. చూడమను మా ఆయన కూడా. ఉడికిందేమో కాలుతుంది. సరిపోయింది ఉప్పు అంతా? ఉప్పు కానీ ఉప్పు నువ్వు తినపలికి కరెక్ట్గా ఉంటుంది. కొంచెం కొనుక్కుంది. గ్రేవీ చూడండి సరిపోయింది. గ్రేవీ కూడా సూపర్గా ఉంది. అన్నం ఇంత తీసుకున్నా కూడా ఒక గంట కూర వేసుకున్నా కూడా సరిపోద్ది. గ్రేవీ చూడండి కాదు పట్టుకో. సూపర్. మళ్ళీ కాదు మాయా డబ్బా పెడుతురా మాయా. ఆమె ఎత్తు ఉండు మీ అరగా పలావా అది దమ్ బిర్యానీ రైస్ ఇంకా ఇంట్లో పెడుతున్నారు. వండిని మొత్తం. అక్కడేం గారెలో పెరుగు చట్నీ అన్నీ చేస్తా ఉన్నారు. అదిగా మరేమో తీసుకొస్తుంది చూడండి గుడ్డ. బాగా వేడిగా ఉంది. అడుగు పోయిద్దేమో. అయ్యా మా అన్నయ్య లేకుండా మా నాన్న లేకుండా మీకేం కదలదు అయ్యాంట్రా బావా. నీకు మీ తమ్ముడికి సాధించారు. మీరే లేపాలి. ఏం మాయా నీ చేసేసి ఎట్లా అనపోయింది అది? సరే కానీ మరి తోడిస్తా వడ్డిస్తా. వీడియో
మా బావ వడ్డిస్తే నేను తినిపిస్తా మీ అందరికి. అరే ఈడకి రావు, ఆడికి కూర్చో. మరి నాకా? అప్పుడే కూర్చున్నాడు అసలు. అప్పుడే రారా? బావా? స్పెషల్స్ మొత్తం చేసి చెల్లెల పెళ్లి మా చెల్లెలు పప్పు అన్నాల సందర్భంగా మేము చేసిన స్పెషల్స్ అన్నమాట. వైట్ రైస్, ఇది బిర్యానీ, ఇది వచ్చేసి బిర్యానీ. ఇంకా రైస్ అనేది వడ్డించేసి పిల్లలకైతే తిని పెట్టేద్దాం వీళ్ళందరికీ. రైస్ క్వాలిటీ చాలా బాగుంది కదా, దగ్గరికి నన్ను చూపి. ఇదన్నమాట మనకి బిర్యానీ. నెయ్యి వేసారు, టేస్ట్ అసలుకి ఎప్పుడు తిందా అనిపిస్తుంది, స్మెల్ మామూలుగా లేదు. ఇది వచ్చేసి చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీ. మొక్క అసలు తోస్తుంటే అసలు గ్రేవీతో చాలా బాగుంది. నేను కాదు, చాలా బాగుంది కర్రీ. స్మెల్లే వస్తుంది, ఎప్పుడెప్పుడు తిన్నామని పెడుతుంది. ఈ చికెన్ కర్రీ అన్ని తినడానికి మా పిల్లలు మా నాయనమ్మ వాళ్ళందరూ చాలా వెయిటింగ్ అనమాట. సాంబార్ మరగక సాంబార్, ఇది కర్రీ. ఇది వచ్చేసి గోంగూర పచ్చడి, ఇంకా అంటే కోడి రాతి గుండెకాయలు ఫ్రై, ఇంకా పెరుగు చట్నీ రెడీ అవుతుంది. మా బావ అయితే దానికోసం ఎదురు వస్తున్నాడు. ఇవన్నీ వచ్చిన తర్వాత భోజనం చేసేవారు. వాళ్ళు పళ్ళాలు, ప్లేట్లు పట్టుకున్నారు. మా నాయన ఇప్పుడు అనుకున్న బిర్యానీ వచ్చాను వల్ల ఏడ పట్టుకుంటా. అడుగు చెప్పండి.